సోనం వాంగ్చుక్. ఈ పేరు అనగానే త్రీ ఇడియట్స్ గురించి చెప్తాను అనుకోకండి. బట్ త్రీ ఇడియట్స్ కంటే ఇంపార్టెంట్ ఒక మూవీ ఉంది. అదే రంగ్ దే బసంతి. సో ఈ మూవీ ఒక టైంలో మొత్తం సిస్టమ్ ని గెలికేసింది, గవర్నమెంట్ ని గెలికేసింది, అంటే చాలా కాంట్రవర్సీస్ లోకి వెళ్ళింది. సో ఒకవేళ ఈ రోజు రీ రిలీజ్ చేస్తే నేను పక్కా థియేటర్కి వెళ్ళి చూసే మూవీ రంగ్ దే బసంతి. మూవీ గురించి నేను ఎందుకు చెప్పాలనుకుంటున్నా అంటే, పాస్ట్ 19 days నుంచి సోనం వాంగ్చుక్ నిరాహార దీక్ష చేస్తున్నారు. బట్ ఈ టైంలో డెఫినెట్లీ మూవీస్ వల్ల ఎవరైనా మారుతారా, మూవీస్ ఏమన్నా ఇంపాక్ట్ చూపిస్తాయా అనుకుంటారు. బట్ స్టిల్ మూవీస్ లో ఒక చిన్న వేకప్ కాల్ అవుతుంటది. సో ఈ మూవీలో ఏంటంటే సింపుల్ స్టోరీ. స్టూడెంట్స్ ఉంటారు, స్టూడెంట్స్ కి ఒక ప్రాబ్లం వస్తుంది, వాళ్ళ ఫ్రెండ్ ఎవరో కొన్ని ఇష్యూస్ వల్ల చనిపోతాడు. సో ఆ ఫ్రెండ్ చనిపోయినందుకు బాధలో వాళ్ళు ఎవరెవరిని ఎగెన్స్ట్ వెళ్ళాలి, ఎంత పెద్ద గవర్నమెంట్ అయినా ఎవరైనా సరే వాళ్ళని ఎదిరించి వాళ్ళు ఎట్లా ఫైట్ చేసి వాళ్ళ ప్రాణాలు త్యాగం చేసారు అనేది మూవీ స్టోరీ ఉంటుంది. బట్ రెండు ప్యారలల్ స్టోరీ లైన్స్ ఉండడం వల్ల చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. బికాస్ ఇందులో చంద్రశేఖర్ ఆజాద్ ఉంటాడు, భగత్ సింగ్ ఉంటాడు, ఇంకా బిస్మిల్ ఖాన్ ఉంటాడు, చాలా క్యారెక్టర్స్ ఉంటాయి, రెవల్యూషనరీ క్యారెక్టర్స్. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ది ఇంట్రెస్టింగ్ పార్ట్. అండ్ మ్యూజిక్ ఆఫ్ కోర్స్ చాలా బాగుంటుంది. మోర్ దాన్ అ సినిమాటిక్ వాల్యూ, ఐ థింక్ దీంట్లో చాలా మంచి, లైక్ ఇట్స్ అ వేకప్ కాల్. డెఫినెట్లీ సమ్వన్ షుడ్ వాచ్ ఇట్ టుడేస్ జనరేషన్ లో. ఎందులో స్ట్రీమ్ అవుతుందో చూస్తా. జియో హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్ లో ఉంది. డెఫినెట్లీ వాచ్ రంగ్ దే బసంతి.